అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో ఏంటంటే, మన ఆశ్రమంలో అవ్వాతాతలు ఎవరు మరణించినా మనమైతే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించి మన ఆశ్రమంలో అయితే పెడుతుంటాము. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే కదా. అందుకోసం మనం వాళ్ళ గుర్తుండాలని చెప్పి ఎప్పుడు మనమైతే ఎవరు చనిపోయినా మనమైతే ఒక ఫోటో ఫ్రేమ్ చేయించి అయితే పెడతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతున్నవన్నీ ఇప్పుడు మన ఆశ్రమంలో చనిపోయిన అవ్వాతాతల ఫొటోస్. ఇక్కడ మనమైతే ఎందుకు పెడుతున్నామంటే, ఇంకొక ఫోటో అయితే మనం యాడ్ చేయాలి. మనం ఇంకొక తాత చనిపోయిన తర్వాత మనమైతే ఫోటో పెట్టలేదు. అలాగే మనం లక్ష్మీదేవమ్మ అవ్వ చనిపోయింది కదా, ఆ అవ్వ ఫోటో కూడా ఇక్కడైతే మనం పెడతాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒకరోజు చనిపోతేనే మర్చిపోతారేమో. మన ఆశ్రమంలో ఎప్పటికీ మన ఆశ్రమం ఉన్నంతకాలం వాళ్ళ ఫొటోస్ ఉండాలని అయితే మనం అనుకుంటాము. వాళ్ళు ఏదో ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి పూజించాలి కదా, అప్పుడు వాళ్ళకి పూజించడానికి కూడా మనమైతే మంచిగా ఉంటుందని చెప్పి మనమైతే ఈ ఆలోచన అయితే ఆలోచించాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.